మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు భానుచందర్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుబ్రభాతరావు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, కౌన్సిలర్లు యాదగిరి, పుట్టిరాజు, దేవున్రాజు, వెంకటి, శ్రీధర్ రెడ్డి, అశోక్, దామోదర్, బీజేపీ సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, కార్తిక్, రమేష్, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామాయంపేట మున్సిపాలిటీలో మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా కార్యకర్తలందరం కూడా ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తూ పూలమాలలు వేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీని ఈ దేశ ప్రజలందరూ కూడా ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం. అదేవిధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని అభివృద్ధి చేయడంలో నరేంద్ర మోడీ గారు 18 గంటలు రోజుకు 18 గంటలు పనిచేస్తూ దేశాన్ని నంబర్ 1 ప్లేస్కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ దేశ ప్రజలందరూ యువత కూడా ముఖ్యంగా ఆ రోజు గాంధీజీ ఏదైతే సూచించిండో, ఏదైతే యువతకు మార్గదర్శకాలు ఏదైతే చెప్పిండో, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే నినాదాన్ని ఈరోజు వరకు కూడా అందరూ కూడా దాన్ని పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది, యువతనే దేశానికి ఆదర్శం అని చెప్పి కూడా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని స్వతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. అరే అయిపోయిందా రాజురన్న? రాదురా ఇంతమంది ఆయన మాకు దోకలు కొనసాగిద్దాం 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 మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను అన్న జితానా దండేసినట్టు పట్టుకోండి. నిలబడు. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మా కౌన్సిలర్స్, మా స్టాఫ్ ఇట్లా వచ్చి పూలమాల వేసి నివాళులర్పించుకున్నాం. ఒకటే, గాంధీ గారి ఆశయాలను కొనసాగించాలి. ఎందుకంటే యువత గాంధీ ఆశయాలను కొనసాగించినట్టయితే చాలా ముందుకు వెళ్తాం. ప్రపంచంలోనే శాంతియుతంగా మన స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీజీకి మరొకసారి మా రామాయంపేట మున్సిపాలిటీ తరఫున జై 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 గాంధీజీ, జై జై గాంధీజీ. మహాత్మా గాంధీ గారి జయంతోత్సవాలను కాంగ్రెస్ పార్టీ రామాయంపేట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి మరి వారికి ఘనంగా నివాళులు అర్పించి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి స్వాతంత్రోద్యమంలో అహింస,
పరమోధర్మమా అని చెప్తూ మరి అహింసతోటి మరి స్వాతంత్రాన్ని సాధించిన ఘనత మరి మహాత్మా గాంధీ గారికే దక్కింది. మరి సత్యాగ్రహం వాటి ఉద్యమాలు చేస్తూ మరి చిన్నతనం నుంచే ఆంగ్లేయుల పైన పోరాడి స్వాతంత్రాన్ని సాధించి పెట్టాడు. కాబట్టి ఈరోజు ఆ స్వాతంత్రానికి అనుగుణంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆశయాలను కొనసాగిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మరి ఈరోజు రాష్ట్రాన్నే ఒక దేశంలో ఒక అగ్రగంగా నిలుపుతున్నందుకు వారికి కూడా మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఈ దేశంను మరి రాష్ట్రాన్ని కూడా మరి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోవాల్సిన తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇది ఎక్కితే బాగుండదు, ఇది ఎక్కితే బాగుండదన్న మాకు హైట్. కిందకి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.